పల్లెలు భగవంతుడు సృష్టించాడు, పట్టణాలు మనుషులు సృష్టించాడు. మనకు రెండూ కావాలి. దీన్ని దాంతో రిప్లేస్ చేయడం పనికిరాదు. పల్లెలుగా ఉంచుకోవాలి, పట్టణాలుగా ఉంచుకొని రెండిట్లో ఉన్న బెస్ట్ థింగ్స్ని మన సమాజానికి వాడుకుంటే మన దేశంలో ఉన్న సంపదని, భగవంతుడి సంపదని మనం వాడుకుంటాం, తరతరాలు వాడుకునే అవకాశం ఉంది. అలాగా ఒక ప్రజలను, గ్రామాల్లో ఉన్న ప్రజల్ని, గ్రామాల ఉన్న జ్ఞానాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ అటేపు కూడా చూస్తుంది. ఇప్పుడు మన విద్య ఎలా ఉందంటే సొసైటీని దూరంగా ఉండిపోతున్నాం మనం. ఏమైనా గవర్నమెంట్ ఇండస్ట్రీ అలాగే వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ. యాజ్ ఇఫ్ సొసైటీ ఎగ్జిస్టెన్స్ లేనట్టుగా ఉంటుందన్నమాట. అలా కాదు. మన వనరులు, మన గ్రామాలు చాలా ముఖ్యం మనకి. వాటిని గుర్తించి అందులో ఉన్న గొప్పతనాన్ని, అందులో ఉన్న సర్ప్లసెస్ని, అందులో అన్యూటిలైజ్ని కనుక్కొని దాని ప్రకారం వీళ్ళు ఉత్పత్తి చేస్తే దేశం హాయిగా పెరుగుతుంది, స్ట్రెస్ లేకుండా పెరుగుతుందని, గర్వంగా పెరుగుతుంది. మన సంపద మనం చేసుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ దానికి చెప్పాలి. అందుకే పల్లె సూచన ఏం చేస్తుందంటే శోధయాత్ర, ఒక యాత్ర పెడుతుంది. 3 రోజుల్లో మేము ఒక అన్నోన్ విలేజ్లో, తెలియని గ్రామంలో, తెలియని మార్గంలో, తెలియని ప్రజల మధ్య ఏ అజెండా లేకుండా వెళ్తాం. వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ ఏమిటి, ఎలా బతుకుతున్నారు, ప్రకృతితో ఎలా ఉన్నారు, వాళ్ళు హార్మోని ఏముంది వాళ్ళకి, ఇన్నేళ్లుగా వాళ్ళు ఎలా మనగలుగుతున్నారు, అక్కడ ఏమిటి గొప్పతనం ఏముంది, స్ట్రెంగ్త్ ఏమిటి, అలాంటివి కనుక్కోవడానికి అంటాం. మేము వింటాం, అక్కడ చెప్పం. లిస్నింగ్ అదే చేస్తాం అక్కడ. అలా చాలామంది పిల్లలు ఊరికి వచ్చిన వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళైనా ప్రొఫెసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వస్తారు. వచ్చినప్పుడు తమ దృష్టిలో ఆ ఊరిని చూసి ఇండివిజువల్ ఇంటరాక్షన్స్తో కంప్లీట్ పర్స్పెక్టివ్ మారిపోతుంది వాళ్ళకి. అలా మారిపోతున్న దేశంతో ఇలా ఇప్పటికి 39 యాత్రలు చేసాము. 1000 మంది దాకా మనతో నడిచారు. అంతేకాకుండా కాలేజీకి వెళ్తాం మేము. కాలేజీకి, స్కూళ్ళలోకి వెళ్ళి ఈ పిల్లలకి ఇలాంటి జ్ఞానం ఉంది, మన చుట్టుపక్కల సమస్యలకి మన వాళ్ళు పరిష్కారాలు వెతికారు, వాడుతున్నారు అనే విషయాన్ని వీడియోల ద్వారా కానీ, ఇన్నోవేషన్ల ద్వారా కానీ స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి చెప్తాం. కాలేజీల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తాం. ఇన్నోవేటర్ని తీసుకెళ్తాం. ఆ కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు చూస్తారు, అరే ఈయన చేశాడా, ఇది సమస్య, ఇది పరిష్కారమా, ఈ సమస్య నుంచి పరిష్కారానికి జర్నీ ఏమిటి, అవన్నీ ఆయనతో సింపుల్గా ఉన్న మనిషితో మాట్లాడిన తర్వాత వీళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే ఈయన చేయగలడే, నేనేం చేయలేను. ఒక ఇన్నోవేషన్ అంటే ఒక మిత్, ఒక పెద్ద భయంకరమైన సమస్య, నేను సైంటిస్ట్ అయితే చేస్తారని ఆ భయం పోతుంది వాళ్ళకి. ఒక కాలేజీలో అయితే ఇన్నోవేటర్లు వాళ్ళు కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఛాలెంజ్ చేశారు, మా ఊళ్ళో సమస్యలనే వచ్చి సాల్వ్ చేయండి అని. పిల్లలు వెళ్ళారు, 4 సార్లు ఊరికి వెళ్ళారు. వెళ్ళి వచ్చి వాళ్ళు సమస్యను సాల్వ్ చేసి 6 పేటెంట్లు తెచ్చుకున్నారు వాళ్ళు. చూసారా, పేటెంట్లు రావడం గొప్పతనం కాదు, కానీ అసలైన సమస్యకి నిజమైన ఒరిజినల్ సొల్యూషన్ని కనిపెట్టుకోవడమే అది. ఊరి వాళ్ళు చేయగలిగితే వీళ్ళని చేయలేరు. డిగ్రీ అవసరం లేదు, చేయదలుచుకుని ఎవరైనా చేయవచ్చు. మా ఉద్దేశంలో ఇన్నోవేషన్ ఎవరు చేయొచ్చారంటే చుట్టుపక్కల సమస్యలని చూసి, అబ్జర్వ్ చేసి, దాన్ని సంవేదనగా అంతర్గతం చేసుకొని ఆ పెయిన్ని, ఆ బాధని పోయే వరకు పరిష్కారం వెతుకుతారో వాళ్ళు ఇన్నోవేటర్. దానికి సైన్స్ అవసరం లేదు, ఇంజనీరింగ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఉంటే పర్వాలేదు. అలాగే చిన్న పిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, కమ్యూనిటీ చేయొచ్చు. ఒక కమ్యూనిటీ, ఒక ఊరు కూడా ఇన్నోవేషన్ చేయొచ్చు. సో ఇన్నోవేషన్కి ఏ వయస్సు, ఏ అర్హత లేదని మాకు అర్థమైంది. ఇది ఒక మంచి జ్ఞానయాత్ర అండి. మాకు ప్రతి ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆనందంగా ఉంటుంది. నిన్న మేము పోచంపల్లికి వెళ్ళాను. నిన్న అక్కడ రమేష్ ఒక అబ్బాయిన 2 కాళ్ళు పోయాయి. ఆయన వీవర్, మగ్గం ఎలా నేస్తాడు. సో మూతా శివకుమార్ అని ఒక ఇన్నోవేటర్ ఉన్నాడు. ఆయనే యూట్యూబ్లో ఆయన్ని చూసి ఎలా నేస్తాడు, ఆయన ఎలా బతుకుతాడు, ఆయన మీద భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు డిపెండ్ అయి ఉన్నారు. ఏమీ లేదు ఆయనకి, భవిష్యత్తు పోయింది. ఆయన 34 ఏళ్ళు ఇప్పుడు. ఆయన యూట్యూబ్ చూసి ఒక చిన్న మిషన్ తయారు చేసి నేరుగా ఇంటికి వెళ్ళి పెట్టాడు. అక్కడ పెడితే ఆయన చేయితోని కాళ్ళ పని అయిపోతుంది, బటన్ నొక్కితే మగ్గం తిరుగుతుంది. సో ఆ అబ్బాయి అప్పటి నుంచి ఆకుండా 12 గంటలు వేసాడు. సార్ నేను అలసిపోవట్లేదు అంటున్నాడు. వాళ్ళ ఇంట్లో అందరూ చిరునవ్వుతో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తు వాళ్ళకి వెలుగు కనిపిస్తుంది, అంధకారం కనిపించట్లేదు. సో ఇన్నోవేషన్ ఏంటంటే ఒకరి బాధను తీసేయడం. ఇప్పుడు కాళ్ళు నొప్పులు లేకుండా మొత్తం చేనేత వాళ్ళకి ఈయన మిషన్లు వాడితే ఇప్పుడు ఈ కాళ్ళు లేని వాళ్ళు వాడవచ్చు,
45, 50 ఏళ్ళు అయిన వాళ్ళు నొప్పులతో మానేస్తారు. వాళ్ళ నొప్పులు తిరిగి తీసుకురావచ్చు. ఎందుకంటే వాళ్ళు మంచి కళ ఉంది, కానీ వాళ్ళు లేకపోతున్నారు. ఇప్పుడు దీంతో కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా కొత్త వాళ్ళు 30, 40 వాళ్ళు 70 ఏళ్ళ దాకా నేయవచ్చు. ఏ అవసరం బాధ లేకుండా కాళ్ళు నొప్పులు రావు. అలాంటి ఇన్నోవేషన్లు వస్తాయి. ఎందుకు వచ్చాయంటే ఇదో రీసెర్చ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. యూట్యూబ్ చూసి అందులో ఉన్న బాధని సొంతం చేసుకొని ఆ బాధను ఎలా తీర్చాలి అన్న ఒక తపనతో 15 రోజులు కష్టపడి ఒక మెషిన్ తన డబ్బులతో తయారు చేసి వాళ్ళ ఇంట్లో ఫిట్ చేశాడు. డబ్బు అడగల, కానీ వాళ్ళు ఏం చేశారు, 116 రూపాయలు చేతిలో పెట్టారు. ఇద్దరు గౌరవించుకున్నారు, మనుషులు గౌరవించుకున్నారు. ఇలాంటి అద్భుతమైన సంఘటనలు పల్లెసీమలో జరిగాయి. చాలా బాగా ఎంతో చేయొచ్చు మనం, కానీ మనుషుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ బాధల్ని చూసి ఏమైనా పరిష్కారం చేద్దామని. అంటే మనం చుట్టుపక్కల సమస్యలను చూస్తూ ఆ సమస్య పూర్తి తీరేదాకా వెయిట్ చేస్తే ఏమీ కాదు. మనం ఏం చేయాలంటే ఆ సమస్యలో కొంచెమైనా బాధ తగ్గించేస్తే అంత హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళకి. అని మనందరికీ కొంచెం తగ్గించే శక్తి ఉంది. వాళ్ళకి 20%, 80% ఉంది. సో మనందరం ఒక అడుగు ముందుకు వేసి చుట్టూ ఉన్న సమస్యలను చూస్తూ అర్థం చేసుకొని కొంతవరకైనా ఆ పరిష్కరిస్తే సమాజం బాగుపడుతుంది. పల్లె శోధన ఇవన్నీ మేము ఊరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళు ఇలా చేశారు ఏం లేకుండా. అన్నీ ఉండి కూడా చేయొచ్చు కదా. ఈ పథంలో మన నెక్స్ట్ జనరేషన్ పెద్దవాళ్ళు నడుస్తే మనం హాయిగా బతుకుతామని, పల్లెల్ని బంగారంగా ఉంచుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ పట్టణాలను కూడా అద్భుతంగా చేసుకుంటామని పల్లె శోధన పూర్తిగా విశ్వాసం ఉంది. నమస్కారం.